రూపంలో లేడు, అసలు ఆయనది స్త్రీ రూపం అని చెప్తున్నాడు. ఫస్ట్ రాముల వారి రూపాన్ని చూసి శూర్పణఖ మోహించింది. తర్వాత ఆయన శరీరం గురించి, ఆయన యుద్ధం గురించి, తర్వాత ఆయన ప్రతిభ గురించి ఎంతోమంది పొగిడారు. ఏది రామాయణంలో ఆ కాలంలో రాముల వారిని చూసిన వాళ్ళు. మరి ఫీమేల్ క్యారెక్టర్స్ ఎలా వచ్చినాయి? సరే, ఈయనే ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? రాముడు రాజ్యానికి పనికిరాడు, అందుకని దండయాత్రకి పంపించారు, అందుకే దాని పేరు రామాయణం. రామాయణం అంటే రాముడి యొక్క దండయాత్ర అని పేరు దానికి అని చెప్తున్నాడు. మరి ఫీమేల్ క్యారెక్టర్స్తో ఉన్న అతన్ని ఏ విధంగా రాజ్యాల మీదకి దండయాత్రకి పంపిస్తారు? మొదటి ప్రశ్న. రెండవది, రాముడికి ఏదో చిన్న విలువిద్య తెలుసు, ఇంకేమీ తెలియదు అన్నట్టు మాట్లాడాడు. విలువిద్య ఒక్కటే తెలిసిన వాణ్ణి ఎక్కడో ఉత్తర భారతదేశం నుండి దక్షిణం వైపు వరకు దండయాత్రకి ఏ బుద్ధున్నోడైనా పంపుతాడా? ఒక్క విలువిద్య తెలిసిన వాణ్ణి.